స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నాయకులు ఎలా ఉండాలి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఏమైనా ఉండినట్లయితే దయచేసి కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. స్నేహితులారా, మన కుటుంబాలలో కానీ సంఘాలలో కానీ సమాజము రాజకీయాలలో కానీ ఎటువంటి వారిని మనము నాయకులుగా గొప్పవారిగా చూస్తూ ఉన్నామనంటే చాలామందిలో స్వార్థము, అవినీతి, అన్యాయము, పక్షపాతము, దుర్గుణాలు వారు నోటిని కానీ మనసును కానీ ఆలోచనలలో అదుపులో పెట్టుకొనకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించేటటువంటి వారు మన సమాజంలో సంఘాలలో నాయకులుగా గొప్పవారుగా గుర్తింపబడుతూ ఉన్నటువంటి సందర్భంలో మనం ఉండినాం. వారి జీవితాన్ని ఒకసారి గమనించినప్పుడు చాలామందిలో భక్తి కానీ విశ్వాసం కానీ వ్యక్తిగతమైన ప్రార్థన కానీ లేనటువంటి బిడ్డలు సమాజంలో వారికి ఎటువంటి సాక్ష్యం ఉంది అని గమనించినట్లయితే వారి చుట్టూ భూ సంబంధమైన పాప సంబంధమైన భయంకరమైనటువంటి చీకటి అనుభవములు కలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఇలాంటి వారు గొప్పవారుగా అధికారము నిర్ణయాలను జరిగించేటటువంటి వారుగా ఉన్నత స్థితిలో ఉండడం వలన వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారిపోతూ ఉన్న పరిస్థితులను మనము గమనిస్తూ ఉన్నాం. అయితే శిష్యులకి ఒక డౌట్ వచ్చిందండి. అదేంటనంటే పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు? ఈ లోకంలోనైతే ఈ రీతిగా అన్యాయము, స్వార్థము, దుర్గుణాలు కలిగినటువంటి వారు గొప్పవారుగా, నాయకులుగా, నిర్ణయాధికారం కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. అయితే పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారుగా ఉంటూ ఉన్నారు అని మన జీవితాలను మన వ్యక్తిగతమైన ఆలోచనలను గమనించినప్పుడు కూడా నా వయసు చాలా పెద్దది, నా చదువు చాలా ఉన్నతమైనది, నాకున్న అనుభవము ఎవ్వరికి లేదు, నాకున్న ఆస్తిపాస్తులు ఎవ్వరికి లేదు, నా వెనక లక్షల మంది వేల మంది జనం ఉండినారు, వారందరూ నాకే ఓటు వేస్తూ ఉన్నారు గనుక నేను నాయకుడుగా ఉండడానికి సరి అయినటువంటి వాణ్ణి అని మనము భావించేటటువంటి వారంగా ఉంటాం. అయితే పరలోక రాజ్యంలో ఈ అనుభవం ఉన్నవాడా లేక అనుభవం లేనివాడా, ధనమున్నవాడా, చదువున్నవాడా, ఎంతోమంది అభిమానాన్ని చూరగొన్నటువంటి వాడా గొప్పవాడుగా నాయకుడుగా ఉంటాడా అని అంటే ప్రభువు ఇచ్చినటువంటి జవాబు ఏమిటనంటే చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో ఈ చిన్న బిడ్డ వలె తన్ను తానే తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఈ భూ సంబంధమైన నాయకత్వ లక్షణాలు ఏ రీతిగానున్నాయినా ఉండని, భూ సంబంధమైనటువంటి నాయకులు ఏ మార్గంలో కూడా అధికారంలోనికి రాని, భూ సంబంధమైన నాయకులు తమను గూర్చి తాము నాయకులుగా ఉండడానికి అర్హతలు కలిగినటువంటి వారమని చెప్పుకొనని, కానీ పరలోక రాజ్యంలో స్నేహితులారా ఎవరు గొప్పవారనంటే చిన్న బిడ్డలాగా తనను తాను తగ్గించుకొనగలిగినటువంటి వారు, చిన్న బిడ్డ లాంటి గుణ లక్షణములను కలిగినటువంటి వారు.
చూడండి, నేటి నాయకులలో ఉండే ఏ దుర్గుణం కూడా చిన్న బిడ్డలలో ఉండకపోవడాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం. వారి మనస్తత్వంలో పగ కానీ, అసూయ కానీ, రాగదేశాలు కానీ, గుంపులను రెచ్చగొట్టి, మనుషులను రెచ్చగొట్టి, ప్రాంతాలను రెచ్చగొట్టి, గ్రూపిజాలను రెచ్చగొట్టి, కలహాలను, జగడములను పెట్టే స్వభావం కానీ చిన్న బిడ్డలలో ఉండదనే సత్యాన్ని గుర్తు చేస్తున్నాను. చూడండి, చిన్న బిడ్డలలో ప్రేమ గుణం ఉంటుంది, క్షమాపణ గుణం ఉంటుంది. వారు దురాభిమానము లేనటువంటి వారుగా, పక్షపాతము లేనటువంటి వారుగా ఉంటారు. ఈ లక్షణాలు కలిగి ఎవరు ఉంటారో వారే పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉంటారు అనే లేఖనము సెలవిస్తూ ఉంది. అన్నిటికీ మించి స్నేహితులారా, చిన్న బిడ్డలు ఎప్పుడైనా కూడా తమ స్వార్థపూరితమైన నిర్ణయాలను తీసుకోరండి. తమ స్వార్థపూరితమైన నిర్ణయాలతో ముందుకు సాగాలని, తమకేది లాభమో, తమకేది స్వార్థపూరితమో దాని గురించి ఆలోచించకుండా ఎల్లకాలము వారి తల్లిదండ్రుల యొక్క నిర్ణయాలను, నడిపింపును గౌరవిస్తూ వారి తల్లిదండ్రుల నిర్ణయాలను బట్టి వారు నడుచుకునేటటువంటి వారుగా ఉంటారు. అంటే ఇక్కడ ఒక వ్యక్తి కానీ, ఒక నాయకుడు కానీ తన సొంత నిర్ణయాలు, స్వార్థపూరితమైన చర్యలు, తన డబ్బు సంపాదన, ఆస్తిపాస్తుల సంపాదన, ఇంకా ఏదో లోక సంబంధమైన సంపాదన కొరకు కాకుండా దేవుని చిత్తాన్ని అనుసరించి ముందడుగు వేసేటటువంటి వాడు, దేవుని నిర్ణయించిన నిర్ణయముల ప్రకారము నడుచుకునేటటువంటి వాడే గొప్పవాడు. ఆ పరలోక రాజ్యంలో అతడు ఉన్నతమైన స్థితిలో ఉంటాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. స్నేహితులారా, ఈ దినాన నీవు నీ కుటుంబానికి నాయకుడుగా ఉండవచ్చు, సంఘానికి, సమాజానికి, రాజకీయాలకి, నీ ఉద్యోగంలో, నీ ఫ్రెండ్స్ మధ్య ఎక్కడనైనా నాయకుడిగా ఉండవచ్చు. ప్రభువు ఆశించుచు ఉన్న, ప్రభువు కోరుకొనుచు ఉన్న ఆ గుణలక్షణాలు నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నవా? అన్నిటికీ మించి ఆ పరలోక రాజ్యంలో ఒక గొప్పవాడిగా డబ్బుంటేనో, జ్ఞానం ఉంటేనో, చదువులు ఉంటేనో, ఆస్తిపాస్తులు ఉంటేనో, అనేక మంది అభిమానులు ఉంటేనో అక్కడ గొప్ప వాళ్ళం అనిపించుకోమండి. ఈ తగ్గింపు స్వభావం కలిగి దేవుని ఉద్దేశములను, ఆయన చిత్త ప్రకారము నడుచుకున్నప్పుడే గొప్పవారంగా ఉంటామని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదాము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. లోక సంబంధమైన నాయకులలో ఎన్నో విచిత్రమైన, స్వార్థపూరితమైన విధానాలను, ఆలోచనలను మేము గమనిస్తూ ఉన్నామయ్యా. స్వార్థమని, అవినీతని, అన్యాయమని, పక్షపాతమని, గ్రూపులను రేపుచు, పగ ద్వేషములను కలుగజేయుచు, కలహములకు, రక్తపాతానికి కారణమవుతున్నటువంటి వారు, అశాంతి, అసమాధానాన్ని రేకెత్తించేటటువంటి ఎంతోమంది నాయకులు ఉండినారు. మా దృష్టిలో మాకు చదువు ఉందని, జ్ఞానం ఉందని, అనుభవం ఉందని, వయసు ఉందని, ధనిక కుటుంబాలకి సంబంధించినటువంటి వారము గనుక మేము లీడర్లుగా ఉండవచ్చు అనే అపోహ మాలో ఉండవచ్చు. ఆ నాయకుడికి ఎటువంటి లక్షణాలు ఉండవలనో ఆ లక్షణాలు ఉండడం వలన ఈ లోకంలోనే కాదు, పరలోక రాజ్యంలో అతడు గొప్పవాడుగా పరిగణింపబడతాడనే ఆలోచనను మాకు అందజేస్తున్న విధానమును బట్టి వందనాలు. ఈ 60-70 సంవత్సరాలు బ్రతికి ఉండే ఈ లోక సంబంధమైన జీవితం కొరకే మేము ఆలోచించక ఆ పరలోక రాజ్యం, నిత్య రాజ్యంలో గొప్పవారంగా ఉండడానికి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ చిత్తము, మీ ఆలోచనల మీద ఆధారపడి జీవించేటటువంటి వారంగా ఉండుటకు మమ్మల్ని ప్రేరేపించుమని బ్రతిమాలు కొనుచున్నాం.
ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న నీ ప్రేమిడులను కుటుంబములను దీవించి వారి బలహీనతలను అన్నిటినీ తొలగజేసి మేలును అందజేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడయుండి కాపాడును గాక. ఆమెన్.